హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఒకసారి వివరాలు అయితే కనుక తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే కనుక ఏపీకి సంబంధించి వాతావరణ రిపోర్ట్ అయితే వచ్చేసింది. దక్షిణ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీనివల్ల రాష్ట్రంపైకి ఆగ్నేయ దిశగా అలాగే ఈశాన్య దిశగా కూడా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాతో పాటు 2-3 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక రాబోయే 3 రోజుల పాటు కోస్తా రాయలసీమలో వేడి తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కూడా ఉంటుందని వెల్లడించారు. అంటే 2 రోజుల్లో ఉత్తర కోస్తాలో పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిస్తే, కానీ అదే సమయంలో ఇంకా 2 నుంచి 3 రోజుల పాటు రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో వేడితో కూడిన తేమ వాతావరణం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక అదే సమయంలో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. కోస్తాలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దీనిపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో చాలా మండలాల్లో తీవ్ర వడగాలులు వీగా మిగిలిన చోట్ల సాధారణ వడగాల్పులు అయితే వీస్తున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ రైల్వేను కూడా అప్రమత్తం చేసింది. రైలు ప్రయాణికులు కూడా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వారికి తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే వైద్య బృందాలు, మందులు కూడా అందుబాటులో ఉంచాలని అయితే సూచించింది. ప్రయాణాలు చేసేవారు తగినంత నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దాంతోపాటు మందులు కూడా తీసుకువెళ్లాలని రైల్వే శాఖ అయితే కనుక సూచనలు చేయాలని వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతం దక్షిణ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండడం వల్ల అయితే రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఓ మోస్తరు వర్షాలు అయితే కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి పలు జిల్లాల్లో. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా చాలా వరకు ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ వర్షాలు అయితే కురవనున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అదే సమయంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట్, ములుగు జిల్లాల్లో కూడా ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజున వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.